Strength doesn't come from what you can do. It comes from overcoming the things you once thought you couldn't. Don't go through life. Grow through life. If there is no struggle, there is no progress. You can waste your lives drawing lines. Or you can live your life crossing them. Wait. Listen, lot of inspirational quotes, every day. Presenting, real, inspirational life stories. ఈ వీడియోలో కనిపిస్తున్న యోధుడి పేరు మధుకుమార్. ఇతను హైదరాబాద్లో నివసిస్తున్నాడు. ఒకానొక రోజు ఎలక్ట్రిక్ షాక్ ఇతని జీవితాన్ని మార్చివేసింది. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆ అబ్బాయి తన 2 చేతులను కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులను జీవితంలో ఇంత చిన్న వయసులో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యోధుడి వయసు కేవలం 9 సంవత్సరాలు. కానీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తన ఆత్మస్థైర్యంని కోల్పోలేదు. అన్ని అవయవాలు బాగుండి మేము జీవితంలో ఏమి చేయలేము అనే నిస్పృహతో బాధపడే వాళ్లకు ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తిగా ఎదిగాడు. ఏమి చేయలేను అని బాధపడకుండా ఏదైనా చేయగలను అనే ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచాడు. మధుకుమార్కి ఆర్ట్స్ గీయడం అంటే ఆసక్తి. ఎంతో మంది ఆర్ట్ టీచర్లను అతని తల్లిదండ్రులు అడిగారు. కానీ అన్ని అవయవాలు బాగున్న వల్లే ఆర్ట్స్ గీయడం చాలా కష్టం, మేము మధుకి ఆర్ట్స్ నేర్పించలేము అని తిరస్కరించారు. కానీ దేవుని దయతో ఒకరోజు ఒక ప్రత్యేక గురువుని కలిశారు మధుకుమార్. ఆ రోజు కూడా వాళ్ల తల్లిదండ్రులిద్దరూ ఇతను కూడా నేను నేర్పివలెను అని అంటారు అని అనుకున్నారు. కానీ ఎక్కడ ఉండేది సరస్వతి పుత్రుడు. పట్టుదలతో మరియు జ్ఞానంతో చేస్తే ఏదైనా సాధించొచ్చు అనేది ఆ గురువు నమ్మకం. ఆర్ట్ అనేది అవయవాలకు సంబంధించిన విద్య కాదు. పట్టుదల మరియు జ్ఞానంతో చేస్తే అది ఎలాగా అయినా సాధించవచ్చు అని నిరూపిస్తా అని మధుకుమార్కి ఆత్మస్థైర్యంను నింపి అతనిని ఒక ప్రత్యేక ఆర్టిస్ట్గా తీర్చిదిద్దారు. నిజమైన ఓర్పు, పట్టుదల, జ్ఞానంతో ఏదైనా చేస్తే రాయి కూడా వజ్రంలా తీర్చవచ్చు అని నిరూపించాడు ఆ సరస్వతి పుత్రుడు. మరి ఆ గురువు మరియు సరస్వతి పుత్రుడు ఎవరో తెలుసా? వరల్డ్ రికార్డు హోల్డర్, కర్మవీర చక్ర మరియు ఎందరో సెలబ్రిటీలకు సుపరిచితుడు. మన నెల్లూరు బిడ్డ డాక్టర్ హర్ష గారు. హాట్స్ ఆఫ్ సర్, మీరు ఇలాంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి.